హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరికైతే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి. సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియో కంపల్సరీగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ నుంచి మనం ప్రయోజనం పొందాలన్నా లేకపోతే రేషన్ సరుకులు పంపిణీ కావాలన్నా ప్రతి దానికైతే రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. సో ఈ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో కంపల్సరీగా రేషన్ కార్డ్ అయితే మనకు ప్రతి ఒక్కరికైతే చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు దీనిపైన అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ప్రీవియస్గా కూడా మనకు చెప్పడం జరిగింది. సో రేషన్ కార్డ్ అనేది మనకు ఆధార్ కార్డ్తో కంపల్సరీగా లింక్ చేయాలి అనేసి చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని ఆల్రెడీ మనకు లాస్ట్ డేట్ కూడా ఇచ్చారండి. సో దీనికి అప్డేట్ చేసుకోవడానికి మనము కేవైసీ చేయించుకోవడానికి జూన్ 30 లాస్ట్ డేట్ అని ఫస్ట్ చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు డేట్స్ అనేది 2-3 టైమ్స్ అయితే మనకు గడువు పెంచుకుంటూ పోయారు. అండ్ ఫైనల్గా జూన్ 30 వరకు అయితే చేయడం జరిగింది. సో దీనిపైన మనకు కేంద్రం అయితే మళ్ళీ మాకు మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. సో గుడ్ న్యూస్ కాదు, ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవాలి. సో ఇప్పుడు జూన్ 30 పోయి ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు అయితే ఇచ్చారండి. సో ఎవరైనా రేషన్ కార్డ్ అనేది అప్డేట్ చేయించుకోకపోయినా, కేవైసీ చేయించకపోయినా ఈ గడువు వచ్చేసి మనకు సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం అయితే జరిగింది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇంకా 3 మంత్స్ టైం ఉంది కాబట్టి సో మీ రేషన్ కార్డ్ని అయితే ఆధార్ కార్డ్తో కంపల్సరీగా లింక్ అయితే చేయించుకోండి. సో ఇది వచ్చేసి మనం ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు అండి. ఆన్లైన్లో అయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మనం లాగిన్ అయ్యి మన కేవైసీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఆధార్ కార్డ్తో మనము లింక్ చేయాల్సి వస్తుంది డీటెయిల్స్ ఇచ్చేసి. లేదు అనుకుంటే మనము ఆఫ్లైన్లో చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనము రేషన్ కార్డ్ డీలర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన ఆధార్ కార్డ్ తోటి బయోమెట్రిక్ సహాయంతో మన కేవైసీ అయితే చేస్తారండి. సో దట్ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కంపల్సరీగా కేవైసీ అనేది ఉండాలి. ఆధార్ కార్డ్తో లింకప్ అయితేనే మనకు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, సో మన అకౌంట్లో ఏదైనా డబ్బులు రావాలన్నా కూడా కంపల్సరీగా కేవైసీ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా మనకు 3 మంత్స్ అయితే టైం ఉంది. సో సెప్టెంబర్ 30 వరకు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇంకా ఎవరైనా కేవైసీ చేయించుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరైతే ఆధార్ కార్డ్తో చేయించుకోండి. సో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ వెళ్ళేసి అయితే చేయించుకోండి. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త స్కీమ్స్ అన్నీ అమల్లోకి వస్తున్నాయి కాబట్టి సో రేషన్ కార్డ్ అనేది మనకు అప్ టు డేట్ ఉంటేనే మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు. సో హోప్ యూ అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. బాయ్ అండి. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఓకేనా అండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ and subscribe to my channel. Next video lo kaluddam. Bye andi. Thank you.